ఏనుగుల బీభత్సం, రైతును చంపిన మదగజం, వందల ఎకరాల్లో పంట నష్టం. ఏపీలో ఇలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పడనుంది. డిప్యూటీ సీఎం పవన్ చేసిన కృషి ఫలించింది. కర్ణాటక నుంచి కుంకీలు రానున్నాయి. చిత్తూరు జిల్లాలో నిత్యం గజ గజ. మన్యం ఏజెన్సీలోనూ ఏనుగుల దడ. మద గజాలకు పడనున్న ముకుతాడు. కుంకి ఏనుగుల రాకతో లోకల్ ఎలిఫెంట్స్ కు చెక్. ఫలించిన పవన్ ప్రయత్నం. ఏపీలో ఏనుగుల దాడులకు చెక్ పడనుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి ఫలిస్తోంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఓ భారీ కార్యక్రమం నిర్వహించి ఏపీకి కుంకి ఏనుగులు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం హాజరై కుంకి ఏనుగులను స్వీకరించనున్నారు. కౌండిన్య అభయారణ్య సమీపంలోని పల్లెవాసులను దశాబ్దాలుగా ఏనుగుల సమస్య వేధిస్తోంది. అడవిని దాటి వస్తోన్న గజరాజులు పంటలను నాశనం చేస్తుండటంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. గజరాజుల కట్టడికి అటవీ శాఖ చేపట్టిన పలు ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కుంకి ఏనుగుల ద్వారా గజ బీభత్సానికి చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు పలమనేరు మండలం మొసలిమడుగు వద్ద ఎలిఫెంట్ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, చిత్తూరు జిల్లాల్లో గత కొన్నేళ్లుగా ఏనుగుల మందలు పంటల్ని సర్వనాశనం చేస్తున్నాయి. కనిపించిన మనుషుల్ని తొక్కి చంపేస్తున్నాయి. వాటిని సాధారణంగా ఎదుర్కోవటం, అడవుల్లోకి తిప్పి పంపాలంటే ప్రాణాలకు తెగించాల్సిందే. అదే శిక్షణ పొందిన కుంకీలతో అయితే వాటిని సులభంగా కట్టడి చేయొచ్చు. అయితే ఏపీలో శిక్షణ పొందిన కుంకి ఏనుగుల కొరత ఉంది. ప్రస్తుతం ఏపీలో జయంత్, వినాయక్ అనే 2 కుంకీలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా వయసు పైబడ్డాయి. వృద్ధాప్యంలో ఉన్న ఏనుగులతో మందలపై యుద్ధాలకు వెళ్లటం సాధ్యం కాకపోవడంతో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రయత్నంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగుల కోసం కర్ణాటకతో ఒప్పందం చేసుకున్నారు. దీంతో తొలి విడతలో వారంలో 4 కుంకి ఏనుగులు పలమనేరుకొస్తాయని చెప్తున్నారు అధికారులు. వాటి కోసం పలమనేరు మండలంలోని ముసలిమడుగు వద్ద కుంకి ఎలిఫెంట్ క్యాంపును 50 ఎకరాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఎట్టకేలకు కుంకి ఏనుగులు పంపుతామని కర్ణాటక కబురు పంపింది. ఈ నెల 21న 6 కుంకి ఏనుగులు కర్ణాటక నుంచి ఏపీకి రాబోతున్నాయి. ఈ ఏనుగులను ఇచ్చేందుకు బెంగళూరులో ఓ భారీ కార్యక్రమం కూడా చేపడుతోంది కర్ణాటక ప్రభుత్వం. దానికి స్వయంగా సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ వస్తున్నారు. ఏనుగులను పొందేందుకు ఏపీ నుంచి అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళుతున్నారు. ఇలా ఈ ఏనుగులను ఏపీకి తెప్పించే విషయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఈ ఏనుగులకు పేర్లు మాస్తి, అభిమన్యు, కృష్ణ, రంజన్, కరుణ, దేవ అనే పేర్లు పెట్టారు. వీటిలో 4 ఏనుగులు ఇన్నాళ్లు కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని దుబారే ఎలిఫెంట్ క్యాంపులో ఉన్నాయి. మరో 2 శివమొగ్గ జిల్లాలోని సక్రెబైల్ నుంచి వస్తాయి. So we have a lot of issues about Kunki elephant. I mean, especially in around Srikakulam, Salur and that part of area, Parvatipura, especially in the agency areas and in Chittoor. We have issues. A lot of elephants are coming. They're bit wild elephants, and in fact, we don't know the very thin difference. Either have we encroached the lands of elephants, or elephants have encroached our land? We don't know. There is an issue there. So I said, finally, we want to, and Karnataka government has tackled it very well. They have trained a lot of elephants, and to make sure they have become guides to that wild elephant. So they make sure that they don't come into this area. They give them a proper path to go around. And I think that part would give some kind of safety and security for the farmers. ఏపీ ప్రభుత్వానికి కర్ణాటక సీఎం ఏనుగులను అందించాక వాటిని పలమనేరులోని ఎలిఫెంట్ హబ్ కు తరలిస్తారు. ఒక్క చిత్తూరు జిల్లానే కాకుండా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలోనూ గజరాజుల దాడులు భారీగానే ఉన్నాయి. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కుంకీలను ఇక్కడికి తీసుకెళ్లి పరిస్థితులను అదుపులోకి తెస్తారు. ఎన్నో దశాబ్దాలుగా ఏనుగుల బీభత్సానికి అల్లాడుతోన్న ప్రజలకు ఇది కూటమి ప్రభుత్వం అందిస్తోన్న భారీ గుడ్ న్యూస్ అని చెప్పాలి.